ఇది మాస్ ఫాలోయింగ్ అని చెప్పాలా, లేదా మరో పవన్ కళ్యాణ్ అని చెప్పాలా? విజయ్ తలపతి గారి మెగా ఈవెంట్ తమిళనాడులోనే కాదు, ఆల్మోస్ట్ ఇండియాలో ఒక ఊపు ఊపేసింది. ఆల్మోస్ట్ 15 lakhs అభిమానులు తరలొచ్చారు విజయ్ తలపతి గారి మాస్ ఈవెంట్ చూడడానికి. గతంలో మనం చూసాం 2014లో జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాగే మెగా ఈవెంట్ పడితే 5 lakhs మెంబర్స్ వచ్చారు. చివరికి కట్ చేసి చూస్తే 2019లో గాజువాక ఇంకా భీమవరం 2 చోట్ల దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు తలపతి గారు కూడా మరో పవన్ కళ్యాణ్ గారు అవుతారా? నాకెందుకో డౌటే. ఎందుకంటే విజయ్ తలపతి గారు సత్య హరిశ్చంద్ర ఏం కాదు. ఎందుకంటే గతంలో బిగిలీ మూవీ హిట్ అవడంతో బీభత్సమైన కలెక్షన్స్ వచ్చి చివరికి తను ఆల్మోస్ట్ గవర్నమెంట్కి 65 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టేశారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీరాముడేం కాదు, తను హీరో వైజ్గా పెద్ద స్టార్ అవ్వచ్చు, బట్ పొలిటికల్గా అతనికి అంత నాలెడ్జ్ లేదు. మెయిన్లీ తను ఇచ్చిన స్పీచ్కి మాత్రం చూసే ఉంటాం ఎలాగ అరుస్తారు. నేను పిఠాపురంలో పుట్టాను, భీమవరంలో చదువుకున్నాను, అమలాపురంలో ఆడుకున్నానని చెప్పేసి క్లారిటీ లేకుండా అతనే మాట్లాడతారు. ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే 15 lakhs మెంబర్స్ వచ్చారు, జనసేనకి 5 లక్షల మెంబర్స్ వచ్చారని చెప్పేసి గ్రేట్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ చెప్పుకుంటాం. బట్ రియాలిటీ ఏంటంటే ఆ 15 lakhs 5 lakhs మెంబర్సే ఖాళీగా తిరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్. స్టూడెంట్ అయితే కాలేజ్కి వెళ్తాడు, ఎంప్లాయ్ అయితే జాబ్కి వెళ్తాడు, బిజినెస్ ఉన్నాడు. 2009లో వాళ్ళన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి తన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. బట్ చివరికి 2025లో అది కూడా టీడీపీ గవర్నమెంట్తో అలయన్స్తో పట్టుకుంటే చివరికి సీఎం అయ్యారు, అదే ఎక్స్ సీఎం అయ్యారు. లేకపోతే అది కూడా అవ్వండేవారు కాదు. ఎందుకంటే మనకు తెలుసు మాస్ ఫాలోయింగ్ వేరు, ఓటర్స్ వేరు. ఇప్పుడు కూడా విజయ్ తలపతి గారు 15 lakhs మెంబర్స్ వచ్చారంటే ఇందులో ఓటు వేసేది ఎంతమందో, లేకపోతే మాస్ ఫాలోయింగ్ ఎంతమందో, తర్వాత పార్టీ మారిపోయేది ఎంతమందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి పొలిటిక్స్లో అంత నాలెడ్జ్ లేని పర్సన్. అతను ఫ్యూచర్లో సీఎం అవుతారో అవరో తెలియదు, కానీ విజయ్ తలపతి గారైనా సరే పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే మంచి పొలిటీషియన్ అవ్వాలని కోరుకుంటున్నాను.